హలో హాయ్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి సి సెక్షన్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే బరువు పెరగకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అండ్ బేబీ హెల్త్ని మన హెల్త్ని ఎలా మేనేజ్ చేయాలి, కొన్ని టిప్స్ అండి. చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఒకసారి చెప్పండి అని చెప్పేసి. ఎన్నో కలలు కంటూ హాస్పిటల్కి వెళ్తాము. అక్కడ 1 or 2 days అనేది ఆ నరకం అనుభవించాల్సి ఉంటుంది. అంటే మన బాడీని సైతం మనం డాక్టర్స్ చేతిలో పెట్టేస్తాం అనమాట. మీరు ఏమైనా చేసుకోండి యువర్ విష్ అన్నట్టు. అంత తెగింపు ఒక మదర్కే వస్తుందండి. తర్వాత మళ్ళీ మన బిడ్డ మన చేతుల్లోకి వస్తే ఆ పెయిన్ అంతా మర్చిపోతాం అనమాట. ఎంత తీయని అనుభూతి కదా. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటే మన బేబీ మన కళ్ళ ముందుకు వస్తుంది. సి సెక్షన్ అవ్వడం అనేది మన చేతుల్లో ఉండదండి. ఏది జరగాలని రాసి పెడితే అది జరుగుతుంది అంతే. జరిగింది ఎలాగో జరిగిపోయింది. తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందండి. చాలా మంది అడుగుతున్నారు, మేము చాలా సఫర్ అవుతున్నాం అక్క, స్ట్రెస్ పెరిగిపోయింది, వెయిట్ పెరిగిపోయాము, అస్సలు అర్థం అవ్వట్లేదు, నాకు 1 డెలివరీకే లైఫ్ మీద విరక్తి వచ్చేస్తా ఉంది అక్క, మీరు 3 డెలివరీస్ ఎలా చేయించుకున్నారు? ఏం లేదమ్మా, టైం మేనేజ్మెంట్, మన పేషెన్సీ లెవెల్ ఇవన్నీ ఉండాలన్నమాట. మీరు ఎంత చక్కగా రెస్ట్ తీసుకుంటే అంత చక్కగా మీరు త్వరగా కోలుకుంటారు. సి సెక్షన్లో చాలా డల్ అయిపోతుంది మన బాడీ. వాళ్ళు వేసే ఇంజెక్షన్స్కి, పెయిన్ కిల్లర్స్కి, అనిస్థీషియాకి డెలివరీ టైంలో బాడీ వీక్ అవుతుంది. మనం చాలా కేర్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని డేస్ వెయిట్ లాస్ పక్కన పెట్టేసేయండి. బాగా రెస్ట్ తీసుకోండి, బాగా ఫుడ్ తినండి, బేబీకి బాగా ఫీడ్ ఇవ్వండి. బేబీ పడుకున్నప్పుడు మీరు చక్కగా పడుకోండి. అంటే చాలా పెయిన్ ఉంటుందన్నమాట. ఏంది నా పరిస్థితి ఇది, బేబీ ఏడుస్తుంటే బేబీని ఎత్తుకొని పాలు కూడా ఇవ్వలేము. అంత దీన స్థితిలో ఉంటాం మనం సిజరీన్ చేసిన తర్వాత. అట్లీస్ట్ 3 weeks రెస్ట్ అనేది చాలా చాలా అవసరం. హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదంతా మెడిసిన్ ఇచ్చేస్తారు, మనల్ని డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కదా అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. బేబీని చూసుకోవాలి, మనల్ని చూసుకోవాలి, ఇంటి పాదని చూసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మనం ఎప్పుడైతే మెంటలీ వీక్ అయిపోతామో ఫిజికలీ వీక్ అయిపోతామండి. సో మీరు స్ట్రాంగ్గా ఉండండి, మెంటలీ అండ్ ఫిజికలీ. మనకు 15 days వరకు ఆ పెయిన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ వంగడము, అంటే వెయిట్స్ మోయడము, స్టెప్స్ ఎక్కడము, టకాన లేవడము ఇలాంటివన్నీ చేయకూడదండి. ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి 3 weeks వరకు. మీరు అసలు వంగడం కూడా చేయకూడదు. బట్ నేను చేశానండి. 3rd డెలివరీలో నాకు గతి లేదు. నేను 11th day నుంచే బేబీకి స్నానం చేయించుకున్నాను, వంట చేశాను, పిల్లల క్యారెట్ పెట్టాను, అన్ని పనులు చేసుకున్నానండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ బేబీకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మీరు ఒక చోట చక్కగా అమర్చుకోండి. చీటికి మాటికి మనం లేవలేము, నడవలేము. బేబీకి ఫీడ్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి పడుకొని లేవలేము కాబట్టి మీరు ఒక పిల్లో సపోర్ట్ తీసుకొని బేబీకి ఫీడ్ ఇస్తూ ఉండండి. డెలివరీ టైంలో ఆ పెయిన్ భరించలేక ఇలా ఉంగిపోతూ ఉంటారు చాలామంది లేడీస్. సో అలా అనీవెన్ అయినప్పుడు మనకు ఈ బ్యాక్ బోన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా పిల్లో సపోర్ట్ తీసుకొని బేబీకి ఫీడ్ ఇవ్వండి. ఫీడ్ ఇచ్చాక మళ్ళీ బేబీని ట్యాప్ చేయాలి. వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయండి. సో నిదానమే ప్రధానం అండి. ఏది తొందరపడకండి. పిల్లల్ని జాగ్రత్తగా ఫీడ్ ఇస్తూ మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్తీ ఫుడ్ తినాలి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా తినాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అస్సలు తినకండి. నాన్ వెజ్ విషయానికి వస్తే నేను తలకూర బాగా తినేదానండి 3 డెలివరీస్లో కూడా. అండ్ బోన్స్ ఎక్కువ తీసుకునేదాన్ని. చికెన్ చాలా తక్కువ అండి, ఎందుకంటే అదంతా మెడిసిన్తో వస్తుంది కాబట్టి చాలా అవాయిడ్ చేశాను. ఫిష్ ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని. వీక్లీ 1 or twice, ఎందుకంటే పిల్లలకి మంచిగా మదర్ ఫీడ్ రావాలని చెప్పేసి ఫుడ్ అయితే చక్కగా తీసుకునేదాన్ని. డ్రై ఫ్రూట్స్, సంగటి, బాగా ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకునేదాన్ని అండి. అండ్ మీరు కంప్లీట్గా 3 months రెస్ట్ తీసుకోవాలండి. ఫిజికల్ యాక్టివిటీలు, ఎక్సర్సైజ్లు, యోగాలు, రన్నింగ్లు, జంపింగ్లు, స్టెప్స్ ఎక్కడాలు ఇవన్నీ చేయకూడదు. కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. మీరు ఎంత చక్కగా రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటామండి. మనం లాస్ అయిన హిమోగ్లోబిన్ని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి హెల్తీ ఫుడ్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలండి. దానికోసం కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మీట్, తాజా కూరగాయలు, పళ్ళు ఇలా చక్కగా మంచి ప్రోటీన్ ఫుడ్ తృణధాన్యాలు తయారు చేసి కూడా తీసుకోవచ్చు అన్నమాట. డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీ అంతా ఊరిపోతుంది కదా, నీరు ఎక్కువ చేరుతూ ఉంటుంది కదా, కొంచెం బాలింత పథ్యం కూడా మీరు ఫాలో అవ్వాలండి. నేనేం చేసేదానంటే వాము తీసుకొని లైట్గా ఫ్రై చేసి మిక్సీకి పౌడర్ పట్టుకొని మజ్జిగలో కలుపుకొని తాగేదానండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు వాతం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. పిల్లలకి అరుగుదల కూడా చక్కగా ఉంటుందండి. అంటే మనం ఏం తిన్నా మన పాలు బేబీకి బాగా అరుగుతాయండి. అండ్ మీరు చేసుకునే ఫుడ్ కూడా అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రైస్ కానీ పప్పు కానీ అలా చేసుకోకూడదండి. బాగా నానబెట్టుకోవాలి. రైస్నైనా కానీ ఒక 4-5 గంటలు నానబెట్టండి. సంగటికైనా కానీ
పప్పు అయినా కానీ ఏదైనా చిరుధాన్యాలైనా కానీ బాగా నానబెట్టి మీరు ఫుడ్ తీసుకోవడం వల్ల బాగా డైజెస్ట్ అవుతుంది, ఫీడింగ్ కూడా చక్కగా ఉంటుందండి. అండ్ మీరు తీసుకునే ఫుడ్లో కొంచెము వెల్లుల్లి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు మదర్ ఫీడ్ అనేది బాగా ఉంటుంది. కొంచెం నాన్ వెజ్ తింటూ ఉన్నా కానీ మనకు ఫీడింగ్ బాగుంటుందండి, పిల్లలకి చక్కగా సరిపడా ఫీడ్ అయితే ఇవ్వచ్చు. అండ్ మనకు నిద్ర డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పుడు లేపితే అప్పుడు లేవాలి కాబట్టి కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుందండి నార్మల్గానే. మీరు బేబీ పడుకున్నప్పుడు మీరు కూడా పడుకొని రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఈ బేబీ కంటే ముందు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ వంట ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు వీలైతే కుక్స్ని పెట్టుకోండి, పని మనిషిని పెట్టుకోండి, డబ్బు పోతే పోయిందండి, ప్రశాంతత ఉంటుంది. మనకు బాలింతలో ఏదైనా హెడేక్ కానీ కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తే కొన్నిసార్లు లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి. సో కాబట్టి మీరు కొంచెం బాలింతగా ఉన్నప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఎక్కువ ఏది ఆలోచించకండి, మైండ్ రిలాక్స్గా పెట్టుకోండి, ఆలోచనల్ని అస్సలు రానివ్వకండి, మెడిటేషన్ చేస్తూ ఉండండి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సిజరింగ్ చేసిన తర్వాత మనం తగ్గినా, తుమ్మినా, వంగినా, లేచినా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది కదా. అప్పుడు మీరు ఇలా పెయిన్ రాకుండా ఉండాలంటే మన ఈ బొడ్డు ప్రాంతం దగ్గర ఇలా గట్టిగా పట్టుకొని పడుకున్నా లేదంటే వంగినా కానీ మనకు పెయిన్ రాదండి. ఈవెన్ దగ్గొచ్చేటప్పుడు కూడా ఇలా గట్టిగా పట్టుకొని తగ్గండి, అస్సలు పెయిన్ రాదండి. 3 months వరకు మనము పడుకొని చిన్న చిన్న ఇట్లా వార్మప్ చేసుకోవచ్చండి. ఇలా హ్యాండ్స్ మూమెంట్స్, అంటే మనకు అబ్డామిన్ అనేది మూవ్ అవ్వకుండా మిగతావన్నీ కూడా మనం వార్మప్ చేసుకోవచ్చండి 3 months వరకు. 3 months తర్వాత మనం చక్కగా వాకింగ్ ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. రన్నింగ్ చేయకూడదు, వాకింగ్ చేయొచ్చు అప్ టు 6 months వరకు కూడా. 6 months తర్వాత మీరు మెల్లిగా మీ బాడీ మూవ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ డేనే మొత్తం సూర్య నమస్కారాలు అలాంటివన్నీ ఏం చేయొద్దు. మెల్లిగా ఫస్ట్ డే వార్మప్ చేసుకుంటూ ఉండండి, పొట్టను అలా బెండ్ చేయండి, మళ్ళీ తర్వాత నార్మల్గా తీసుకొస్తూ ఉండండి. మెల్లిగా స్టార్ట్ చేస్తూ మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచుకోవడానికి ట్రై చేస్తే చాలా త్వరగా మనం వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. అండ్ అసలు సిసలైన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సి సెక్షన్ తర్వాత ఎన్ని రోజులు పథ్యం ఉండాలి? 6 months అండి. చాలామంది డాక్టర్స్ కూడా 2-3 months అని చెప్తారు, నాకు కూడా అలాగే చెప్పారండి. కాకపోతే మనం 6 months పథ్యం ఉండడం వల్ల బేబీకి మనకి ఇద్దరికి సేఫ్ అండి. ఎందుకంటే మన యూట్రస్ అనేది చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటుంది, స్టిచ్చెస్ ఉంటాయండి దానికి. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మానాలంటే మన బాడీలో ఎక్కడైనా ఒక్కసారి కోత పడి ఆ స్కిన్ అనేది మళ్ళీ మనకు జాయింట్ కావాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి కంపల్సరీగా 6 months టైం పడుతుందండి. అలాంటిది మనం 2-3 monthsకే డిస్టర్బ్ చేస్తే ఎలా అండి యూట్రస్ని? సో 6 months గ్యాప్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేస్తేనే మీకు తర్వాత ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. దట్టు బేబీకి కూడా మిల్క్ అనేది పాయిజన్ కాకుండా ఉంటుందన్నమాట. వాళ్ళు అంటే కక్కోవడము, అరగకపోవడము అలాంటివన్నీ ఉండవండి. చాలా హెల్తీగా ఉంటారు బేబీస్. ఎప్పుడు కూడా మన యూట్రస్ని ఇబ్బంది పెట్టకూడదండి. అది హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము. సో అన్ని విధాలా మీరు 6 months బాలింత పథ్యం అనేది పాటిస్తే చాలా యంగ్గా ఉంటారు ఎన్ని రోజులైనా కానీ. సో ఇదొకటి ఫాలో అవ్వండి. అక్క ఫీడింగ్ ఇస్తున్నాము, చెస్ట్ ఘోరంగా అయింది, మా బాడీ కూడా ఎక్కువ పెరిగిపోయింది, పిల్లలకి ఫీడింగ్ స్టాప్ చేసేసి మా మీద మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాము అలా అడుగుతున్నారు. తప్పండి. మనం ఇవ్వాల్సిన టైంలోనే కదా పిల్లలకి ఇవ్వాలి, తర్వాత మనం ఇస్తామన్నా వాళ్ళు తాగరు కదా. సో మినిమం 18 months 2 years కంపల్సరీగా మీరు ఫీడ్ అయితే ఇవ్వాలి. మీరు బాగా తినండి, పిల్లలకి చక్కగా ఫీడ్ ఇవ్వండి. సో 6 months తర్వాత మీరు వెయిట్ లాస్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఫాస్టింగ్లు డైటింగ్లు అయితే చేయకూడదండి. పూర్తిగా బేబీకి ఫీడ్ స్టాప్ చేసిన తర్వాత మాత్రమే మీరు డైట్ ఫాలో అవ్వచ్చు అండ్ ఫాస్టింగ్లు చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే చక్కగా హెల్తీగా మీరు తినండి, బేబీకి హెల్తీగా ఫీడ్ ఇవ్వండి. అండ్ వాళ్ళకి అప్పుడప్పుడు మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటికి కంగారు పడిపోయి మీరు కంగారు పడి ఇంటిల్లి బాధని కంగారు పెట్టకుండా కొంచెం ఓపిక్గా అసలు ఏమైంది ఏంటి ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం అంటే కంపల్సరీ కొన్ని మెడిసిన్స్ అనేది పెట్టుకోవాలండి మన దగ్గర. జలుబు, దగ్గు, ఫీవర్కి, పొట్ట నొప్పికి, కొంచెం అంటే మోషన్స్కి మెడిసిన్ అనేది రెడీగా పెట్టుకుంటే కొంచెం కంగారు అనేది తగ్గిపోతుంది. అండ్ మీరు తీసుకునే ఫుడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మంచి ఫుడ్ తీసుకుంటే బేబీ చాలా హెల్తీగా ఉంటాడండి. మనం చెత్త ఫుడ్ తీసుకుంటే అదంతా కూడా బేబీ హెల్త్ మీద రిఫ్లెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనం కొంచెం బేబీని దృష్టిలో పెట్టుకొని మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ మంత్లీ కూడా వాళ్ళకి వ్యాక్సినేషన్ అవన్నీ చూసుకుంటూ ఉండాలండి. కరెక్ట్గా వేయించాలి టైం టు టైం. వాళ్ళకి ఏం తెలియదు కదా, చిన్నపిల్లలు చెప్పలేరు, ఎక్కడ పెయినో తెలియదు. సో కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది బేబీ మీద ఉండాలి. వాళ్ళని చూసుకుంటూ మనల్ని మనం మెయింటైన్ చేసుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూసుకుంటూ అన్నీ మేనేజ్ చేయాలండి. సో అందుకే కదా ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ సింగిల్ హ్యాండ్ మీద మోస్తాం కాబట్టి మనకి ఇంత బిరుదు ఇచ్చారనమాట. సో ఊరికే రాదు కదా, కష్టపడితేనే ఫలితం వస్తుంది ఏదైనా కానీ.
అంటే చాలామంది స్ట్రెస్కి గురవుతున్నారు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు డెలివరీ అయిన తర్వాత. అలా ఎప్పుడు కాకూడదండి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మనకు దేవుడు ఆడజన్మ ఇచ్చినప్పుడు అన్నీ మోయాలి, అన్ని బాధ్యతలు తీసుకుంటేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనమాట. సో ఏది ఎక్కువ కష్టంగా ఫీల్ అవ్వకూడదు. ఇష్టంగా చేస్తే అన్నీ కూడా సజావుగా జరిగిపోతూ ఉంటాయి. ఇవి చాలా సింపుల్ టిప్స్ అండి. ఏం ప్రాబ్లం లేదు. సిజరీనా నార్మలా పక్కన పెట్టేసేయండి. ఏదైతే ఏముంది మనం స్ట్రాంగ్గా ఉన్నామా లేదా, సో మన లైఫ్ స్టైల్ని మనము హెల్తీగా ముందుకు తీసుకెళ్తున్నామా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ అండి. చాలామంది బిల్డప్ చేస్తూ ఉంటారు, నాకు నార్మల్ అయింది, అయ్యో నీకు సీ సెక్షన్ అని చెప్పేసి. ఏం డోంట్ వరీ, అస్సలు ఫీల్ అవ్వకండి. హెల్తీగా ఉన్నామా లేదా అదొక్కటే చూసుకోండి. కొన్ని లైఫ్ స్టైల్స్ అనేవి హెల్తీగా తీసుకెళ్తే రెండు సమానమే. నార్మల్ అయితే మంచిదే అండి, బట్ సిజరీన్ అయిందని మీరు బాధపడకండి. ఓకే, హెల్తీ లైఫ్ స్టైల్ డీల్ చేస్తూ హెల్తీగా ముందుకెళ్ళండి. మిమ్మల్ని చూసి నలుగురు అర్రే ఈ పాప సిజరీన్ ఎంత యాక్టివ్గా ఉంది అనేలాగా మీ లైఫ్ స్టైల్ని మీరు ముందుకు తీసుకెళ్తూ నలుగురికి ఇన్స్పిరేషన్ అయ్యేలాగా ఉండండి. ప్రతిదానికి అమ్మ నొప్పి, అయ్యో ఇక్కడ పట్టేసింది వద్దండి. సింపతీలు మనకొద్దు. యాక్టివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. సో అన్నీ బాగుంటాయి. మన చుట్టుపక్కల పరిస్థితులు బాగుంటాయి, మన ఇంటి పరిస్థితులు బాగుంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే వీక్ అవుతామో అన్నీ డల్ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో స్ట్రాంగ్గా ఉండండి. చాలా హ్యాపీ లైఫ్ని డీల్ చేయొచ్చు మనం. అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఒకరా ఇద్దరా ముగ్గురా అనేది కాదు. సో మీరు డెలివరీకి గ్యాప్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. సి సెక్షన్స్ అయితే కంపల్సరీగా అట్లీస్ట్ 2-3 years గ్యాప్ అనేది ఉండాలి. థర్డ్ సెక్షన్కి అయితే మినిమం 4 to 5 years గ్యాప్ అనేది ఉండాలి. నేను అలాగే ప్లాన్ చేశానండి. ఎలా అక్క అంటే నేనేమి ఇంజెక్షన్స్ లూప్స్ ఏమీ వాడలేదండి. న్యాచురల్ వేస్లోనే మేము ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేస్తూ వచ్చాము. ఓవులేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆఫ్టర్ మెన్సెస్ 8th day to 20th days, ఆ డేస్లో మేము ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత అవుట్ సైడ్ రిలీజింగ్ ఉండేది. చాలామంది అడుగుతున్నారు నన్ను, ఎలా అక్క ప్లీజ్ అక్క చెప్పక్క, మేము మెడిసిన్ వాడుతున్నాం అక్క, మా హస్బెండ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాడు అక్క. వద్దులేండి అలాంటివన్నీ. న్యాచురల్ వేస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ వేస్ అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. రాదండి. సో నేను ట్రై చేశాను కదా, నాకు సెకండ్ బాబు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీకి నేను దగ్గర 5 years గ్యాప్ మెయింటైన్ చేశాను. ఓన్లీ ఇలా న్యాచురల్ ప్రికాషన్స్ అంతే, ఏ మెడిసిన్ తీసుకోలేదు. కాకపోతే కొంచెం భయం ఉంటుంది, మంత్లీ ఆ డేట్ రాలేదంటే కొంచెం భయం అనమాట. కానీ వచ్చేది కాదు. జాగ్రత్తగా ఉండాలండి, అంతే, ఇంకేమీ లేదు. బేబీకి అంటే ఒక 5 years వచ్చి వ్యాక్సినేషన్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు కొంచెం ట్యూబెక్టమీ చేయించుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. బట్ సి సెక్షన్లో మనకు ఎలాగో ఆప్షన్ ఉంటుంది కాబట్టి అందరూ ఇన్స్టెంట్గానే చేయించేసుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు సేఫ్ అనేది మనమే ఆలోచించుకోవాలి. అంతా దేవుని దయ అండి, మనం ఏం చేయలేం కాబట్టి. మన ఫ్యూచర్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం కదా. సో ప్రజెంట్ అనేది మన చేతుల్లో ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాము. సో అందుకే అండి, హెల్తీ లైఫ్ స్టైల్ గివ్స్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్స్ ఆల్వేస్, అదే చెప్తాను నేను. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ మనది ఏముంది అబ్బా, పిల్లలు పుట్టేశారు, మనకెందుకు ఫిట్నెస్ ఇవన్నీ అవసరమా, ఏదో తిన్నామా కూర్చున్నామా పిల్లల్ని చూసుకున్నామా. తప్పండి. విమెన్కి ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కుటుంబంలో ఒక తల్లి ఫిట్గా ఉంటేనే ఆ పిల్లల్ని చూసుకోగలదు, ఆ కుటుంబాన్ని చూసుకోగలదండి. మనకే బాగలేకపోతే రేపు పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు చూసుకుంటారండి. సో మీరు ఎప్పుడు మీ గురించి అలా తక్కువ అంచనా వేసుకోకండి. మీరు బాగుండాలి, అప్పుడే అందరూ బాగుంటారు. సో మీ హెల్త్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్ మంచి ఫుడ్ తినండి, ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోండి. అండ్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎవ్రీడే కూడా ఒక 5 minutes మెడిటేషన్ కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. లేదంటే పారాయణం చేయండి, లేదంటే సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అలా మీకంటూ కొంచెం టైంని స్పెండ్ చేసుకుంటూ మీరు హెల్తీగా ఉంటూ మీ ఇంటిలి బాధని హెల్తీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ బ్రెస్ట్ సైజ్ తగ్గించుకోవడానికి ఎలాంటి వార్మప్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. టేక్ కేర్, బాయ్.